హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను మార్నింగ్ బయటికెళ్ళినామండి. మామిడికాయలు తీసుకొచ్చుకున్నాము. ఫ్రెష్‌గా ఉన్నాయని. 2 మామిడికాయలని ఇలా తురిమి పక్కకు పెట్టేసుకున్నాము. కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. నాకైతే ఇట్లా ఫ్రెష్‌గా ఉండడం ఇష్టం. కరివేపాకు అవన్నీ పక్కకు పెట్టేసుకొని, తురిమిన దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారము అన్నేసి కలిపి పెట్టుకున్నాండి. కొన్నన్ని జీలకర్ర, మెంతులు, ఆవాలు కొంచెం కొంచెం ఇట్లా మొత్తం దంచి ఏసేసుకోవాలండి. కొంచెం పొడి వేగినంక కొంచెం అంత జీలకర్ర, 2, 3 ఎల్లిపాయలు దంచి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం బాండీలో నూనె ఏసుకొని, కొంచెం ఏగినంక నూనె నూనెలో కొంచెం అన్ని ఆవాలు, ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, జీలకర్ర అన్నీ ఏసి కొంచెం ఏగనివ్వాలండి ఈ విధంగా. కొంచెం మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఏగనిస్తే అన్నీ సమానంగా వేగుతాయి. తర్వాత కరివేపాకు గూడా ఏసేసేయాలండి. లాస్ట్‌లో కొంచెం మంచిగా పోపు మంచిగొచ్చినంక తీసి పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారినంక తీసి ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో ఏసేసుకోవాలండి. నేను ఒక్కటే మామిడికాయ కాబట్టి కొంచెమే చేసినా అండి. ఈ విధంగా కలిపి పెడితే ఒక 1 వీక్ దాకా ఉంటుందండి పచ్చడి. మామూలుగా అంచుకు పెట్టుకొని తినడానికొస్తుంది. హ్మ్. బావుందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పచ్చడైతే బావుంటుందండి. 1 వీక్ కంపల్సరీ ఉంటుంది. పుల్ల పుల్లగా మంచిగా ఈ విధంగా అయితే ఉంటుంది. నిల్వ పచ్చడి వేరేగుంటుందండి. ఇది వేరేగుంటుంది. థాంక్స్ ఫ్రెండ్స్.